ఈ వెల్లుల్లి కారం ఒక్కసారి ట్రై చేస్తే చాలు, మీ ఇంట్లో ఎవ్రీ టిఫిన్‌కి ఇదే కావాలనిపిస్తుంది. దోసకి కానీ, ఇడ్లీకి కానీ, ఫ్రైస్‌కి కానీ అన్నీ నెక్స్ట్ లెవెల్‌లో వస్తాయి. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను చాలా ఈజీగా సూపర్ టేస్టీగా ఉండే వెల్లుల్లి కారం తయారు చేస్తున్నాను. దానికోసం ఇలా ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ ఒక స్మాల్ టిప్ ఏంటి అంటే, డ్రైగా గ్రైండ్ చేస్తే ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటుంది. కాబట్టి ఈ ఎండు కొబ్బరిని మరీ ఎక్కువసేపు గ్రైండ్ చేయకుండా, గ్రైండ్ చేసేప్పుడు మధ్య మధ్యలో చూసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లుగా పొడి పొడిగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ కారం రెసిపీ నాకు మా అమ్మ నేర్పించింది. మా ఇంట్లో ఎప్పుడు ఈ కారం ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందులో యూజ్ చేసుకోవచ్చు అనేది కూడా నేను వీడియోలో చెప్తాను. అలానే ఇప్పుడు ఇందులోకి చిన్న సైజు వెల్లుల్లిని ఇలా తీసుకోవాలి. మీకు రెబ్బల వైజ్గా చెప్పాలి అంటే 15 రెబ్బలైనా తీసుకోండి. అలానే ఇందులోకి 1 కప్పు కారాన్ని, 1/4 కప్పు ఉప్పుని తీసుకొని గ్రైండ్ చేసి ఇందాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిలోకి వేసి మొత్తం అంతా కలిసేలాగా చేత్తో కలుపుకోవాలి. ఎండు కొబ్బరి, కారం, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేస్తే వచ్చే ఫ్లేవరు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వెల్లుల్లి స్మెల్, కోకోనట్ టేస్ట్ కలిసినప్పుడు వచ్చే అరోమా చూస్తేనే ఆకలి పెరుగుతూ ఉంటుంది. ఇది వేడి వేడి అన్నంలో కూడా కొంచెం మనం స్పైసీగా తినాలి అనిపించినప్పుడు ఇది కొంచెం వేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే అసలు టేస్ట్ ఎలా ఉంది అనేది మీరే నాకు కమెంట్లో చెప్పండి. ఇప్పుడు ఇలా బాగా కలిపిన దాన్ని మనం గ్లాస్ జార్లో కానీ, ఏదైనా ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ దేంట్లో అయినా సరే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఈ కారాన్ని మనం ఇలా ఫ్రైస్ మీద చల్లుకోవచ్చు, ప్లేన్ దోశ మీద చల్లుకోవచ్చు, ఎగ్ దోశ మీద చల్లుకోవచ్చు, ఇడ్లీతో నంచుకొని తినచ్చు, గారెలతో తినచ్చు, బోండాల్లో తినచ్చు. దేంట్లోకైనా సరే ఇది చాలా యూస్ఫుల్ స్పైసీ పౌడర్. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే కమెంట్లో ఖచ్చితంగా చెప్పండి. మీ ఇంట్లో ఈ వెల్లుల్లి కారాన్ని ఎలా తయారు చేస్తారు? మీరు ఇలానే తయారు చేస్తారా? మీ ఇంట్లో ఈ వెల్లుల్లి కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటారో నాకు కమెంట్లో చెప్పండి. నెక్స్ట్ టైం నేను దాన్ని కూడా ట్రై చేస్తాను. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ ఇంకా చూడాలి అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ హోమ్ స్టైల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.